ఆ జాబ్ రావడం అసాధ్యం అనుకుంటున్నారా? స్వస్థత పొందడం అసాధ్యం అనుకుంటున్నారా? వివాహం అసాధ్యం అనుకుంటున్నారా? గర్భఫలం అసాధ్యం అనుకుంటున్నారా? మీ కుటుంబం రక్షణ పొందడం అసాధ్యం అనుకుంటున్నారా? అభివృద్ధి పొందడం, ఇంటి పని జరిగించడం అసాధ్యం అనుకుంటున్నారా? ఈ వాగ్దానం మీకోసమే. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. హల్లెలూయా. మీ సమస్యలు మీకు పెద్దవి కావచ్చు కానీ దేవునికి కాదు. సర్వ సృష్టిని చేసిన దేవునికి, వృద్ధాప్యంలో సారా గారికి కుమారుణ్ణిచ్చిన దేవునికి, చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజర్ను బ్రతికించిన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ జాబ్ మీకు ఇవ్వడం దేవునికి సాధ్యం. మీకు స్వస్థత, వివాహం, గర్భఫలం, రక్షణ, ఇంటి పని, ఆశీర్వాదం ఇవ్వడం దేవునికి సాధ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారికి యుద్ధం రాదు, అయినా వారు అన్ని శత్రువులపైన గెలిచారు. ఎందుకంటే దేవుడు వారి పక్షమున ఉన్నారు కాబట్టి. దేవుడు మీ పక్షము నుండి గొప్ప కార్యాలు చేస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలు జరగాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి. దావీదుకి దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టే గొల్యాతును జయించారు. మోషే గారు విశ్వాసంతో ఎర్ర సముద్రం మీద చేయి చాపగా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. మీరు కూడా దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యాలు దేవుడు సుసాధ్యం చేస్తారు. రెండవదిగా, ఇట్టి కార్యాలు ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యము. ఎస్తేరు రాణి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజు క్రొత్త శాసనాన్ని ఇచ్చారు. మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు కీడుని మేలుగా మారుస్తారు, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవైశ్య ప్రభా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారి జీవితంలో అసాధ్యంగా ఉన్న కార్యాలను సుసాధ్యం చేయండి. మార్గాలు సరళం చేయండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయండి. ఉద్యోగము, స్వస్థత, ఇల్లు, ఆరోగ్యము, సమాధానము, సంతోషము, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదం వారికి దయచేయండి. మీ తోడుని వారికి ఉంచండి. కృపానుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.